క్వశ్చన్స్ చేస్తాను, లేదంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అంటే క్వశ్చన్స్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఏ కంపెనీ కూడా సో వాళ్ళ యొక్క ఏదైతే డాక్యుమెంటేషన్ కానీ లేదంటే వాళ్ళ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళతో షేర్ చేసుకోదు. వాళ్ళ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారు, రిస్ట్రిక్ట్ చేస్తారు. అవునా కదా? ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది సెక్యూరబుల్. సో మరి సెక్యూరబుల్ అయినప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతాను? అదైతే చాలామంది క్వశ్చన్ అయితే ఉంటుంది. అవునా కదా? సో ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రియల్ టైం క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటాయి, ఆ రియల్ టైం క్వశ్చన్స్ను మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోతే ఎవరన్నా హెల్ప్ చేస్తారా? ఓకే, సో అనేటువంటిది ఈరోజు మీకు నేను చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ జాబ్లో కనుక జాయిన్ అయిపోయిన తర్వాత సర్వీస్ నోలోకి వెళ్ళారనుకోండి, సర్వీస్ నోలోకి వెళ్ళిన తర్వాత నాకు డౌట్స్ వస్తే ఎవరు క్లారిఫై చేస్తారు? ఐ రైట్ ఆర్ నాట్? సో క్వశ్చన్ అనేటువంటిది కరెక్ట్గా నేను అనుకున్నది. ఎందుకంటే ఇది చాలామంది మైండ్లో ఉంటుందండి. సో క్వశ్చన్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళకు డౌట్స్ వస్తే చెప్పడానికి నేనున్నాను. ఐఎమ్ రెడీ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఓకే సార్, కరెక్టే, బాగానే ఉంది. బట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియల్ టైంలో జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఈ జాబ్ చేస్తున్నప్పుడు మరి ఎవరు వాళ్ళకు ఆన్సర్ ఇస్తారు? సపోజ్ అయినా వాళ్ళకి డౌట్ వచ్చింది, ప్రతిసారి ట్రైనర్కి ఫోన్ చేసి అయితే అడగలేరు కదా.